కాదా? ఉదయం జరిగినటువంటి సంఘటనకి సాయంత్రం పెట్టినటువంటి ప్రెస్ మీట్కి మధ్యలో ఇంత గ్యాప్ మధ్య పోలీసు వారి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని బట్టే కదా ఆ రోజు 18వ తారీఖు ఎస్పీ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టారు. మరి సడన్గా 4 రోజుల తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ వీడియో రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి? దీనిలో దాగున్నటువంటి కుట్రకోణం ఏంటి? బయట పెట్టాల్సినటువంటి అవసరం మీపై ఉంది. రెండవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 6 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. మరొక వీడియో, అద్భుతమైన వీడియో, అనితమ్మ గారు, హోంమంత్రి గారు. రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులు పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? ఇది పోలీస్ వైఫల్యం కదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారి